రాష్ట్రంలోనూ మొదలైన ఒమిక్రాన్ కలవరం, మాస్కులు లేకుండా బయటకు రావొద్దని వార్నింగ్. బేగంపేట్ చంద్రాయన్ గుట్టలో ఫంక్షన్ హాల్స్ కి 10 కోట్లు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 11 అంశాలకు ఆమోదం. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ దగ్గర ఉద్రిక్తత, కోర్టు ఆర్డర్ ఇచ్చినా వ్యాపారుల్ని అడ్డుకున్న పోలీసులు. శిల్పా చౌదరికి కోర్టు 14 రోజుల రిమాండ్, డబ్బుల వివరాలు రాబట్టలేని పోలీసులు. ఆర్టీసీ బస్సులకు నో ఎంట్రీతో కిలోమీటర్ల నడక, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కష్టాలు. శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభం, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 స్టాల్స్ ఏర్పాటు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైటింగ్ ను రేపు సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు మొత్తం 136 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి 2 వైపులా లైటింగ్ ని ఏర్పాటు చేశారు. గతంలో కిలోమీటర్కు 1 చొప్పున మలుపులు, సర్వీస్ రోడ్లు ఉన్న ఏరియాల్లో మాత్రమే లైటింగ్ ఉండేది. ఈ మధ్య కాలంలో ఓఆర్ఆర్ పై భారీగా యాక్సిడెంట్స్ జరుగుతుండటంతో మొత్తం 6,340 పోల్స్ కి 13,392 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 100 కోట్ల ఖర్చుతో 4 ప్యాకేజీలుగా ఈ వర్క్ చేపడుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైటింగ్ ను రేపు సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు మొత్తం 136 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి 2 వైపులా లైటింగ్ ని ఏర్పాటు చేశారు. గతంలో కిలోమీటర్కు 1 చొప్పున మలుపులు, సర్వీస్ రోడ్లు ఉన్న ఏరియాల్లో మాత్రమే లైటింగ్ ఉండేది. ఈ మధ్య కాలంలో ఓఆర్ఆర్ పై భారీగా యాక్సిడెంట్స్ జరుగుతుండటంతో మొత్తం 6,340 పోల్స్ కి 13,392 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 100 కోట్ల ఖర్చుతో 4 ప్యాకేజీలుగా ఈ వర్క్ చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ 2వ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 11 అంశాలకు ఆమోదం తెలిపారు సభ్యులు. బల్దియాలో అవుట్సోర్సింగ్, పర్మనెంట్ ఉద్యోగుల అంశాలపై స్టాండింగ్ కమిటీ ఓకే చెప్పింది. బేగంపేట్ సర్కిల్, చంద్రాయన్గుట్ట సర్కిల్ పరిధిలో 2 మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర 3 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కొన్ని మెయింటెనెన్స్ కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టాండింగ్ కమిటీ. సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు 12 మంది సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన 2కి కొత్త వేరియంట్ సోకినట్లు ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖ. ఒమిక్రాన్ పేషెంట్స్ ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తిస్తున్నారు అధికారులు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. తప్పకుండా మాస్క్ పెట్టుకోవడంతో పాటు 2 డోసుల టీకా వేసుకోవాలని సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో 2 కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన 2లో ఒమిక్రాన్ వైరస్ గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ పై జనాలు అలర్ట్గా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడంతో పాటు 2 డోసుల టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇవాళ 2 కేసులు దొరికినాయి, రాత్రి వచ్చినాయి.
మరి అది మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు. మరి దాని నుంచి కాపాడాలంటే 3 తొవ్వలున్నాయి. ఒకటి మాస్క్, మూతికి బట్ట తప్పకుండా ధరించాలి. రెండవది కరోనా 2 టీకాలు తీసుకోవాలి. ఒకటి తీసుకున్నా అని ఆగొద్దు, 2 టీకాలు బరాబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి ఇద్దరు, మరో దేశం నుంచి ఓ బాలుడు హైదరాబాద్ వచ్చారు. ఈ ముగ్గురు వచ్చిన దేశాలు ఎట్ రిస్క్ కంట్రీస్ లిస్టులో లేవంటున్నారు అధికారులు. అయితే రిస్క్ లేని దేశాల నుంచి వస్తున్న వాళ్ళలో ర్యాండమ్ గా శాంపిల్స్ సేకరిస్తున్నారు అధికారులు. అలానే ఈ నెల 12న ఈ ముగ్గురి శాంపిల్స్ తీసుకుని పంపించేశారు. తర్వాత వాళ్ళ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ గా తేలింది. దీంతో ముగ్గురి కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు. ఒమిక్రాన్ వచ్చిన మరో బాలుడు మాత్రం అదే రోజు కనెక్టింగ్ ఫ్లైట్ లో కోల్కతా వెళ్లిపోయాడు. దీంతో వెస్ట్ బెంగాల్ అధికారులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ వైద్యారోగ్య శాఖ. మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్ గా, 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దేశస్తులు, అలాగే ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్ కు చెందిన వ్యక్తి. అతను ఇమీడియట్ గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్ కి ఇవ్వడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఇంకా కూడా ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ ఏవైతుందో ఈ ఎట్ రిస్క్ కంట్రీస్ తో పాటు నాన్ రిస్క్ కంట్రీస్, ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా మనకి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు. కెన్యా నుంచి వచ్చిన మహిళను త్వరగానే గుర్తించి టిమ్స్ హాస్పిటల్ కు తరలించారు అధికారులు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు. హైదరాబాద్ టోలీచౌకీ పారామౌంట్ కాలనీలో సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని గుర్తించి అతన్ని కూడా టిమ్స్ కు తరలించారు. అతడు తన తండ్రి హెల్త్ ట్రీట్మెంట్ కోసం సోమాలియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. తండ్రికి కరోనా సింప్టమ్స్ లేకపోయినప్పటికీ అనారోగ్యంగా ఉండడంతో టిమ్స్ హాస్పిటల్ కు తరలించారు హెల్త్ సిబ్బంది. తండ్రి కొడుకులు ఇద్దరు క్యాబ్ లో యశోద, అపోలో హాస్పిటల్స్ కు వెళ్లడంతో పాటు లోకల్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సో ఆయన వాళ్ళ ఫాదర్ కి ట్రీట్మెంట్ కొరకు వచ్చాడు. ఆయనకు ట్రీట్మెంట్ అటెండెంట్ లాగా వచ్చాడు, ఆయనకు పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ కి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. హీఈస్ ఫైన్, హీ హాజ్ నో సిమ్టమ్స్, నథింగ్, హీఈస్ ఫైన్. సో ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత సండే వచ్చారు, సండే మొత్తం రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత వెళ్ళి అపోలోలో చూపించుకున్నాడు, ప్లస్ యశోద హాస్పిటల్లో చూపించుకున్నాడు. టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఇవాళ వచ్చాడు. అంటే ఇంకా టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ పోలేదు. ఇక్కడ ఒక సోమాలియన్ రెస్టారెంట్ ఉంది, సోమాలియన్ రెస్టారెంట్ లోనే ఫుడ్ తీసుకుంటున్నాడు. బట్ బేసికలీ హీ కేమ్ ఫ్రమ్ కెనియా, సోమాలియన్ కాబట్టి వీసా మాత్రం కెనియా నైరోబీ నుంచి తీసుకున్నాడు. సో నైరోబీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. ఒమిక్రాన్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి. ఒమిక్రాన్ అయినా కరోనా అయినా ఒకే ట్రీట్మెంట్ అంటూనే థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. దాదాపు 27,000 ఆక్సిజన్ బెడ్స్ రెడీగా ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ కోసము మేము దాన్ని నోడల్ సెంటర్ అని ఏమి అనౌన్స్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కోవిడ్ కేసెస్ మనకు చాలా గణనీయంగా తగ్గిపోయినాయి కనుక ఆ హాస్పిటల్ని మనం ఇప్పటి వరకు కోవిడ్ తప్పితే ఇంకా వేరే దానికి వాడడం లేదు. రీసెంట్లీ కొన్ని ఇలా ఓపీ కేసెస్ స్టార్ట్ చేశాము. కానీ ఇప్పుడు ఇది ఏదైతే మొదలైన తర్వాత ముఖ్యంగా ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు పాజిటివ్ అయిన వాళ్ళైతే వాళ్లకు, ఎందుకంటే అక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సదుపాయాలు బాగుంటాయని అందులో అరేంజ్ చేయడం జరుగుతుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ఉన్న బిల్డింగ్స్ లో నివసిస్తున్న వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు అధికారులు. ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారని అందరి కాంటాక్ట్లను గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూ కాలనీలు మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. టోలీచౌకీ, పారామౌంట్ ఏరియాలలో ఇప్పటి వరకు 150 వరకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్స్ ను సేకరించారు హెల్త్ సిబ్బంది. అయితే కొందరు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ దగ్గర వ్యాపారులు ఆందోళనకు దిగారు. మార్కెట్ అధికారులు కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే నెల 13 వరకు గడ్డి అన్నారం మార్కెట్లో వ్యాపారాలు కొనసాగిస్తూ బాటసింగారం తాత్కాలిక మార్కెట్కు తరలి వెళ్లాలని కోర్టు సూచించిందన్నారు. బాటసింగారంలో పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించిందన్నారు. అయినా మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వ్యాపారులు మండిపడుతున్నారు. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మార్కెట్ అధికారులు చెప్పడంతో ఆందోళనకు దిగారు వ్యాపారులు. దీనిపై తిరిగి కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ మాకు పర్మిషన్ లేదు, మేము ఒప్పుకోమన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంతేగాని 70 days పైన అయిపోయింది. ఇప్పుడు ఇది ఫైనల్ ఆర్డర్ వచ్చింది. ఇంతకుముందు ఇంట్రీమ్ ఆర్డర్ 3 సార్లు వచ్చింది. ఇది ఫైనల్ టైం. ఇది
ఫైనల్ ఆర్డర్ని కూడా ఒప్పుకోమని చెప్తే దానికి అర్థం ఏంటి? అంటే మాకు న్యాయం కోసం మేము కోర్టుకు పోతే కోర్టు ఆజ్ఞకు విలువ లేదా? ఇక్కడ అధికారులు ఒప్పుకోకుంటే కోర్టు శిక్షలు వేస్తలేదా? అది కూడా డబుల్ బెంచ్ చీఫ్ జస్టిస్ ఆర్డర్. ఎట్లానండి కోర్టు ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే? అంటే కోర్టు కన్నా మీరు పెద్దోళ్ళ? మీకు అధికారం, మీకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కోర్టు కన్నా పెద్దవాళ్ళ? నెల రోజులు ఫస్ట్ బాట సింగారంలో వీళ్ళు ఏమేమి ఫెసిలిటీలు చేస్తామన్నారో ఆ ఫెసిలిటీస్ కంప్లీట్ చేయమన్నది వాళ్ళని. మమ్మల్ని 13వ తారీఖు నుంచి వచ్చే నెల 13 వరకు ఇక్కడ గడ్డియానార మార్కెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వ్యాపారం చేసుకోమని కరెక్ట్ ఒక నెల తర్వాత వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళు కంప్లీట్ చేసిన ఒక నెల తర్వాత అక్కడికి పొమ్మన్నది మాకు కోర్టు ఆర్డర్. హైదరాబాద్లో 2 అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి కోసం వెతుకుతున్నట్టు తెలిపారు సిపి అంజనీ కుమార్. నిందితుల నుంచి 25 లక్షల విలువైన 3.5 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇయర్ ఎండింగ్ కార్యకలాపాలపై నిఘా పెట్టామన్నారు సిపి. పబ్స్లో మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా కొనసాగుతాయన్నారు. ఒక ఇంటర్ స్టేట్ తర్వాత 2 అదర్ డ్రగ్ పెడ్లర్స్ టోటల్ 3 పర్సన్స్ కి అరెస్ట్ జరిగింది. అరెస్ట్ తర్వాత ఫ్రమ్ దేర్ పొజెషన్ 3.5 లీటర్స్ ఆఫ్ హషీష్ ఆయిల్ తర్వాత 2 సెల్ ఫోన్స్. ఈ మొత్తంకి మార్కెట్లో రఫ్లీ 25 lakhs వాల్యూకి నార్కోటిక్స్ కి రికవరీ జరిగింది. ఈ డ్రగ్ పెడ్లర్ పేరు సంపత్ కిరణ్ కుమార్ ఏలియస్ జాన్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. From his possession 1.5 kg of hashish oil ki recovery జరిగింది. యాక్చువల్లీ ఈ సంపత్ కుమార్ తునిలో ఐటీఐ చేశారు. తర్వాత ఒక సెకండ్ కేసులో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ గోల్కొండ పోలీస్ 2 డ్రగ్ పెడ్లర్స్ కి అరెస్ట్ చేశారు. ఇదిలో మొహమ్మద్ ఇర్ఫాన్, సెకండ్ పర్సన్ షేక్ కమాల్ ఏలియస్ సల్మాన్. ఫ్రమ్ దేర్ కస్టడీ 2 లీటర్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ అండ్ 2 సెల్ ఫోన్స్ కి రికవరీ జరిగింది. ఒక పబ్లిక్ కి కూడా నేను అపీల్ చేస్తున్నాము. ఈ ఇయర్ ఎండ్ న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్లో కొంతమంది యూత్ టీనేజర్స్ సమ్ టైమ్స్ దే ఓవర్ ఎక్సైట్మెంట్లో దే డూ సంథింగ్ ఇల్లీగల్ ఆల్సో. సో నేను అందరు పేరెంట్స్కి అపీల్ చేస్తున్నాము, కొంచెం యంగ్ టీనేజర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పైన కొంచెం ఒక సర్వేలెన్స్ పెట్టండి. ఎక్కడ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు. పర్టికులర్లీ పబ్ ఓనర్స్కి కూడా నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాము. ఈ టైంలో ఎనీ టైంలో పబ్స్లో మైనర్కి లిక్కర్ సర్వింగ్ ఇస్ బ్యాండ్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కంప్లైంట్ ఎనీథింగ్ వీ విల్ టేక్ యాక్షన్. వీ విల్ ఆల్సో ప్రపోజ్ యాక్షన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ లైసెన్స్. ఇదే విధంగా ఈ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్ పైన కూడా ఒక స్పెషల్ డ్రైవ్ వీ విల్ బి లాంచింగ్. పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణను వాయిదా వేసింది. తర్వాత శిల్పా చౌదరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. పోలీసుల కస్టడీలో ఆమె మళ్లీ నోరు మెదపలేదు. పోలీసులు ఏం అడిగినా దానికి తగ్గట్లే సమాధానం చెప్పడంతో విచారణలో ఒక్క ముక్క వివరాలు కూడా రాబట్టలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు, కిట్టి పార్టీల పేరుతో కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి కేసు విచారణ పోలీసులకు సవాలుగా మారింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పిఎస్లో ఆమెపై 3 కేసులు నమోదయ్యాయి. 7 కోట్ల రూపాయలు తీసుకుని చీట్ చేసినట్లు ఫిర్యాదులున్నాయి. అప్పుగా తీసుకున్న కోట్ల రూపాయల డబ్బంతా ఎక్కడికి మళ్లించారనే వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. మూడు సార్లు శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. మొదటిసారి డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకుంది, ఆర్థిక లావాదేవీలు ఎవరితో నడిపిందనే విషయాల్ని కాల్ డేటా లిస్ట్ ఆధారంగా పోలీసులు తెలుసుకున్నారు. విచారణలో శిల్ప తనకే చాలా మంది డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. రెండోసారి కస్టడీలో ఆమె ఆర్థిక లావాదేవీలను మధ్యవర్తుల ద్వారా నడిపిన వ్యక్తులను కూడా పోలీసులు విచారించారు. బడాబాబుల భార్యలు, చెల్లెలను నమ్మించి వారి నుంచి తీసుకున్న డబ్బంతా ఇప్పుడు ఎక్కడ పెట్టారో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. మూడోసారి కస్టడీలో శిల్ప బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, ఇంటిని తనిఖీలు చేసిన పోలీసులకు ఏమీ దొరకలేదు. శిల్పకి ఉన్న నగలన్నీ తనఖాలో ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లలో బంగారం లేదు, అకౌంట్లలో డబ్బు లేదు. మరి బాధితుల దగ్గర తీసుకున్న కోట్ల రూపాయల డబ్బంతా ఎక్కడ పెట్టింది అనేది పోలీసులకు సవాలుగా మారింది. విచారణలో పోలీసులకు శిల్ప చుక్కలు చూపిస్తోంది. పోలీసుల ముందే డబ్బు హుందాన్ని ప్రదర్శిస్తూ ఎక్కువ ప్రశ్నలు అడిగితే మైగ్రేన్గా ఉంది,
తలనొప్పి వస్తోందని సమాధానం చెప్పట్లేదని తెలిసింది. శిల్ప భర్త శ్రీనివాస్ ఇద్దరూ కలిసి చాలా మంది బడా వ్యక్తులను కిట్టి పార్టీలు, బిజినెస్ పెట్టుబడులంటూ మోసం చేశారని బాధితులు బోరుమంటున్నారు. కొందరైతే ఫిర్యాదు చేయకుండానే పోలీసులను కలిసి డబ్బిప్పించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మరి శిల్ప కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారన్నది అర్థం కాకుండా ఉంది. ఆర్టీసీలో సీసీఎస్ పాలక మండలి గడువు ముగిసింది. చట్ట ప్రకారం కాలం ముగిశాక వెంటనే తిరిగి ఎన్నికలు జరపాల్సి ఉన్నా యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకోలేదు. గుర్తింపు సంఘం ఎన్నికలు అయిపోయి 2 ఏళ్లైనా ఇంతవరకు వాటి ఊసెత్తకపోవడంపై కార్మికులు, ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉనికికి ప్రమాదం ఏర్పడిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావంలో ఆర్టీసీ కార్మికులు కూడా కీలకంగా వ్యవహరించారు. అయినా ఇప్పుడు వాళ్ళ మాట వినడం కాదు కదా, మాట్లాడితే గొంతు నొక్కే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ కార్మికులు దాచుకున్న అమౌంట్ తీసుకోవాలన్నా 1,00,000 ఆంక్షలు ఎదురవుతున్నాయి. అత్యవసరానికి కూడా సీసీఎస్ సంస్థ డబ్బులు ఇవ్వకపోవడంతో బతిమాలుకోవాల్సి వస్తోంది. ఆర్టీసీలో సీసీఎస్ గా పిలిచే సహకార పరపతి సంఘం ఒకప్పుడు ఆసియాలోనే ఆదర్శంగా నిలిచింది. కానీ కొన్నేళ్లుగా ఈ నిధిని యాజమాన్యం మింగేస్తుండటంతో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. కార్మికులు దాచుకున్న డబ్బు అవసరాలకు వాడుకోలేకపోతున్నారు. సీసీఎస్ నిధులను సరిగ్గా మెయింటైన్ చేయడంలో పాలక మండలి పాత్ర కీలకం. దానికి ప్రతి 5 ఏళ్లకోసారి ఎలక్షన్ జరపాలని రూళ్లున్నా గడువు ముగిసినా నిర్వహించట్లేదు ఆర్టీసీ యాజమాన్యం. 48,000 కార్మికుల నుంచి 282 మంది డెలిగేట్స్ ఎంపికై ఆ తర్వాత 10 మంది సభ్యులను ఎన్నుకుంటారు. కానీ యూనియన్స్ ఎన్నోసార్లు విన్నవించినా సీసీఎస్ ను గాలి కొదిలేయడాన్ని తప్పుబడుతున్నారు. దాదాపు 70 ఏళ్ల పైగా అనుభవం ఉన్న సంస్థ ఈరోజు ఒక పాలక మండలి ఏదో ఆపద్ధర్మంగా కానీ లేదా ఒక ప్రత్యేక అధికారిని పెట్టి నడపడం వల్ల కానీ ప్రయోజనం చాలా తక్కువ. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానం కొంత మార్పు వచ్చినట్టు కనబడుతోంది. కొంత దీన్ని కన్సిడర్ చేయాలి, కొన్ని డబ్బులు ఇవ్వాలనే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుంది. ఇంకా అది ఫుల్ఫిల్గా కాలేదు. ఇప్పటికి కూడా ఇంకా ప్రజల ఆర్టీసీ కార్మికుల యొక్క నమ్మకాన్ని పూర్తి స్థాయిలో పొందగలిగే స్థితిలో లేదు. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సీసీఎస్ పాలక మండలికి ఈ నెలలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం కార్మిక సంఘాలు బలోపేతం కావద్దని, ప్రశ్నించే గొంతులు ఉండొద్దనే ఉద్దేశంతోనే పాలక మండలికి ఎలక్షన్స్ జరపొద్దని యాజమాన్యానికి ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. 2019లోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నిక జరపాల్సి ఉన్న వెల్ఫేర్ కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కండక్టర్లు, డ్రైవర్లకు ఎదురయ్యే సమస్యలు, వేధింపులను పరిష్కరించే వాళ్లే లేకపోయారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న టీఏ, డిఏ, పీఆర్సీలను అడిగే పరిస్థితి లేదు. సూచనలు, సలహాలు ఇచ్చేది అందరు ఇస్తున్నారు. వాళ్ళే సంక్షేమ మండలి కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే సంక్షేమ మండలిలను ముందు కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దాని సంక్షేమ మండలి వల్ల పనులు కావు అని కార్మికులకు అర్థమైపోయింది. మీరు ఎక్కడ సర్వే చేసినా కానీ యూనియన్లే కావాలి అనేది నిర్దాక్షిణ్యంగా కార్మికులు కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సీసీఎస్ పాలక మండలితో పాటు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు కార్మిక సంఘాల నేతలు. ఉస్మానియా యూనివర్సిటీది పేరుకే 100 ఏళ్ల చరిత్ర. లోపలికి వెళ్తే తెలుస్తుంది విద్యార్థుల కష్టాలు. ఎక్కడకు పోవాలన్నా దాదాపు 3 కిలోమీటర్లు నడక తప్పదు. దానికి తోడు కొత్తగా వచ్చిన అధికారులు తెచ్చిన నయా రూల్స్తో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో శాస్త్రవేత్తలు, మేధావులను తయారు చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలపై స్పెషల్ ఫోకస్. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు సాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం కూడా ఓయూనే. ఇక్కడి విద్యార్థుల ఉద్యమాలు, ఎందరో బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. అలాంటి ఉద్యమ కిల్లాలో విద్యార్థులకు ఆర్టీసీ ప్రయాణం బంద్ అయింది. 2 ఏళ్ల క్రితం వరకు యూనివర్సిటీ పరిధిలో బస్సులు నడిచేవి. క్యాంపస్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేవి. కానీ కరోనా పాండమిక్తో ఆన్లైన్ చదువుల కారణంగా యూనివర్సిటీ బంద్ అయింది. దీంతో క్యాంపస్ పరిధిలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్డౌన్ తర్వాత ఓయూ ఓపెన్ అయినా బస్సులను అనుమతించలేదు. తార్నాక నుంచి అడిక్మేట్, విద్యానగర్ బస్ రూట్ను మార్చారు. దాంతో క్యాంపస్ లోపల ఉండే విద్యార్థులు బయటకు రావాలంటే 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఎందరో విద్యార్థులు పీహెచ్డీ స్కాలర్స్ హాస్టల్స్లో ఉండి చదువుతున్నారు. వీళ్ళంతా తమ టైం వేస్ట్ అవుతోందని అంటున్నారు. క్యాంపస్ నుంచి బయటి కాలేజీలకు అప్ అండ్ డౌన్ చేసేవారు కూడా
ఆర్టీసీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉండే, కాకపోతే 3 నంబర్ ఇంతకుముందు 3H అని ఒక బస్సు వస్తుండే. ఇవి ఆర్టీసీ వాళ్ళు ఏమైంది అని అంటే ఈ బస్సులో లాభాలు రావడం లేదు, నష్టపోతున్నాం ఈ రూట్ల వల్ల అని చెప్పి వాళ్ళు కూడా ఈ రూట్స్ బంద్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యాంపస్లో ఉండే ఈ టైమింగ్స్ ఆడ్ టైమింగ్స్ అంటే బంద్ చేయడం, గేట్లు తెరవడం బంద్ చేయడం వల్ల ఎప్పుడు బంద్ చేస్తారో ఎప్పుడు తెరుస్తారో తెలియక ఆర్టీసీ వాళ్ళు కూడా తమ రూట్ మార్చుకొని బయట అడిక్మెంట్ వైపు నుండి బస్సులను మరలించడం జరుగుతుంది. లేదంటే ఆర్టీసీ బస్సెస్ ఏం నడవట్లేదు. ఇప్పుడు వాకర్స్ కోసం అన్నారు, అక్కడ చూడండి ఏ గేట్ వాకర్స్ గేట్ క్లోజ్ చేశారు. అటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చూడండి, వాకర్స్ గేట్ క్లోజ్ చేశారు. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలండి? వెహికల్స్ ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొక పాయింట్, ఇప్పుడు 200 పే చేయడానికి ఇబ్బంది ఏం లేదు. 6 గంటల తర్వాత లైట్స్ అన్ని బంద్ చేస్తున్నారు. వీధి కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, పాములు వస్తున్నాయి. 200 పే చేయడానికి ఇబ్బంది ఏం లేదు, మీరు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఓయూ క్యాంపస్ పచ్చటి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి విజిటింగ్ కోసం, వాకింగ్, యోగా లాంటి వ్యాయామాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తుంటారు. కానీ ఇప్పుడు ఓయూ క్యాంపస్లోకి వాకింగ్, జాగింగ్ కోసం వచ్చే వాళ్ళకి 200 నుంచి 500 రూపాయల ఎంట్రీ ఫీ వసూలు చేస్తున్నారు. ఈ జనవరి నుంచి క్యాంపస్లోకి వచ్చే ప్రైవేట్ వ్యక్తులపై నిఘా పెంచేందుకు ఎంట్రీ పాస్తోనే అనుమతిస్తామంటున్నారు ఓయూ అధికారులు. యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకుంటున్న ఈ నిర్ణయాలను కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులకు ఎవ్వరు వచ్చే ఊర్ల నుంచి వస్తారు. ముఖ్యంగా అయితే విద్యార్థుల స్టూడెంట్స్కి మనం చదువుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా బస్సులు లేక బస్సులు అవైలబుల్ లేవు, మొత్తం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాయి. బస్సు అవైలబుల్ కల్పించాలని వీసీని చాలాసార్లు కోరిండు, ఆయన ఇక్కడ నుంచి ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు వేయట్లేరు. ఇందులో ఏమవుతుందంటే స్టూడెంట్స్ బాగా, ముఖ్యంగా లేడీస్ 7:30 అయితే వెళ్ళడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. చూడండి అక్కడ లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఆర్ట్స్ కాలేజ్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు లేవు, మధ్యాహ్నం పూట ఫీజులు కట్టాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ ఇచ్చిపెట్టి మీరు ఇక్కడ ఫీజులు వసూలు చేయడము ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు. బయటి వాళ్ళు రావద్దు, ఇక్కడ వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయి, యూనివర్సిటీ భద్రత దానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందని చెప్తా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము స్వాగతిస్తున్నాం. యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాకపోతే ఇప్పుడు మేము హాస్టళ్లలో ఉంటున్నాం. 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ మాకు బయట ఏమన్నా పని ఉంటుంది. సో ఆ అవకాశం ఇవ్వాలి. కంప్లీట్గా గేట్ మూసేస్తూ ఉన్నాడు. ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం బోధనా సౌకర్యాలు పెంచడం, కనీస సదుపాయాలను మెరుగుపరచడం, లెక్చరర్స్ ఖాళీలు భర్తీ చేయడం లాంటివి చేయాలంటున్నారు విద్యార్థులు. యూనివర్సిటీలోకి వెళ్లే మెయిన్ ఎంట్రీ గేట్స్ ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ చేస్తున్నారు. దాంతో నైట్ లేట్గా వచ్చే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైం జాబ్స్, ఊళ్ళ నుంచి వచ్చే స్టూడెంట్స్కి సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నిజాం, కోటి ఉమెన్స్ కాలేజీల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవారికి, రీసెర్చ్లపై బయటకు వెళ్లేవారికి ఈ కొత్త నిబంధనలు ఇబ్బందిగా మారాయి. నైట్ అయితే క్యాంపస్లో లైట్స్ లేకపోవడంతో హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు కనుక వేస్తే ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు సులువైన ప్రయాణం కోసం మంచి జరుగుతుందని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. మీరు మార్పులు తీసుకొస్తే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురండి, కానీ విద్యార్థులకు అనుకూలంగా మార్పు తీసుకురండి, కానీ విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు మాత్రం తీసుకురావద్దని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వేల ఎకరాల్లో ఉన్న ఓయూ క్యాంపస్ ఇప్పటికే ఎన్నో సమస్యలకు కేరాఫ్గా మారింది. ఇప్పుడు యాజమాన్యం తెస్తున్న కొత్త నిబంధనలు విద్యార్థులకు మరింత సమస్యగా మారాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ప్రీమియర్ ఆయిల్స్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాలం మారుతున్న కొద్దీ మంచి జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. దీంతో చిన్న వయసులోనే జబ్బులు అటాక్ చేస్తున్నాయి. అందుకు ఆహారపు అలవాట్లే కారణమని తెలుసుకున్న జనం మొన్నటిదాకా ఆర్గానిక్ ఉత్పత్తులపై ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు కల్తీ లేని ఆహారం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హైదరాబాద్లో నేచురల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెరిగాయి. నిన్నటి వరకు టేస్టీ ఫుడ్ పై ఇంట్రెస్ట్ చూపించిన జనం ప్రస్తుతం ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తున్నారు. సంప్రదాయపు ఆహారం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనకాడడం లేదు.
కోవిడ్ టైం నుంచి గ్రోసరీ స్టోర్లలో షెల్ఫ్ల నిండా హెల్త్ కేర్ ప్రొడక్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెరిగింది. ఈ నూనెల్లో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ మిషన్లపై తక్కువ టైంలో ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతోంది. అలా చేయడం వల్ల హీట్ జనరేట్ అయ్యి హెల్త్ బెనిఫిట్స్ తగ్గుతాయని, అదే చెక్క గానుగల్లో అయితే ఆర్పిఎం స్పీడ్ 10 లోపే ఉంటుందని అంటున్నారు న్యాచురల్స్ నిర్వాహకులు. న్యాచురల్ పద్ధతిలో తయారు చేసే నూనెలు కానివ్వండి, తర్వాత కారం, పసుపు ఇలాంటి రోకలతో దంచడం కానివ్వండి, అదే పిండ్లన్నీ కూడా తిరగలతో తీయడం కానివ్వండి, ఇలాగా పూర్వకాలం పద్ధతిలో మన పెద్దలు ఏ విధంగా అయితే ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకునేవారు, అదేవిధంగా మేము మా యూనిట్లో అన్ని ఐటమ్స్ కూడా తయారు చేయడం జరుగుతుందండి. గానుగ నూనెలు వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ 100% అండి. ఎందుకంటే ఎటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, మన హార్ట్ అటాక్ కానీ, తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ న్యాచురల్ ఆయిల్ వాడడం వల్ల ఏమాత్రం కూడా మన దగ్గరికి రావండి. మునుపటి తరాలు వాడిన గానుగ నూనెలు ఆరోగ్యానికి మంచివనే అభిప్రాయం జనంలో పెరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్స్ తో పోలిస్తే గానుగ నూనెల ధర చాలా ఎక్కువ. అయినా ఆరోగ్యం కోసం తప్పదంటున్నారు జనం. వీటితో పాటు రోకళ్లతో దంచిన పసుపు, కారంకి కూడా డిమాండ్ పెరిగింది. మంచి కలర్ తో పాటు కొద్దిగా వేస్తేనే సువాసన వస్తోందని చెబుతున్నారు. బయట యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కన్నా ఇక్కడంటే మనకు కనిపిస్తుంది. కొన్ని లైక్ ఆయిల్స్లో తీసుకోండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ప్రోడక్ట్ చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే స్పెషల్గా గ్రామీ న్యాచురల్స్ అంటే చాలా మంది ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. లైవ్లోనే 45 నిమిషాల్లోనే తమకు కావాల్సిన పల్లి, సన్ఫ్లవర్, బాదం, కొబ్బరి, నువ్వులు, ఆల్మండ్ ఇలా అన్ని నూనెలను తయారు చేయించుకుంటున్నారు. తమ ముందే వుడ్ ప్రెస్ తో తయారయ్యే ఈ నూనెలపై నమ్మకం కలుగుతోందని అంటున్నారు జనం. బయట దొరికే ఆయిల్ తో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందుకే నేచురల్ ఆయిల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెబుతున్నారు. బీపీ, షుగర్, హార్ట్ కి సంబంధించి వ్యాధులు ఈ ఫ్రెష్ ఆయిల్ అండ్ ఫుడ్ ఐటమ్స్ తో రావని అంటున్నారు జనం. నేను ఇది వాడుతున్నాను. నేను చెక్క గానుగ ఆయిల్, కారం పొడులు అన్నీ మనం కళ్ళ ముందే చూస్తున్నాము. మనకు న్యాచురల్గా ఉన్నవి ఇవి. అందుకే ఇది మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. హాస్పిటల్కు పెట్టాల్సింది దీనికి పెట్టేస్తే మనకి మంచి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చెక్క గానుగ నూనె, రోకళ్లతో దంచిన కారం, నాటు పసుపుతో పాటు అన్ని రకాల పప్పులను కూడా తిరగలతో పిండి పట్టించి ఇస్తున్నారు. హైటెక్ నగరంలోని శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన హస్తకళా ఉత్పత్తులను స్టాల్స్లో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. నెల రోజుల పాటు మేళా కొనసాగనుంది. ఏటా నిర్వహించే ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాకు శిల్పారామం ముస్తాబైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రాఫ్ట్ మేళాను ప్రారంభించారు. జనంలో చేనేత వస్తువులపై అవగాహన వచ్చిందన్నారు మంత్రి. హస్తకళలు, చేనేత వస్త్రాలు, వుడ్ కార్వింగ్, పోటరీ లాంటి ఎగ్జిబిట్స్ కోసం కొత్తగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సందర్శకులను అట్రాక్ట్ చేసేలా రంగులతో, లైటింగ్ తో అందంగా డెకరేట్ చేశారు. నెల రోజుల పైగా కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 8:30 వరకు ఉంటుంది. దేశ నలుమూలల నుంచి 400-500 స్టాల్స్తో ఇక్కడ 17 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్తో తయారు చేసినటువంటివన్నీ కూడా. ఈ యాంత్రిక యుగంలో ఈ చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతరించుకున్న పోతున్న ఈ తరుణంలో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది కనుక మరి దేశాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరినీ మనం గౌరవించాలి. చాలా నామమాత్ర ధర ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడే వస్తువులు ఉంటాయి ఇవన్నీ కూడా. గతంలో ఈ మేళాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది చేనేత కళాకారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 200కు పైగా స్టాల్స్ మేళాలో పెడుతున్నారు. కళా నిలయంలో ప్రతిరోజు వివిధ రాష్ట్రాల కళలను ప్రదర్శించనున్నారు కళాకారులు. ఇక్కడ ఉండే ప్రతి స్టాల్లోని వస్తువులను నేరుగా వాటిని తయారు చేసిన వారే అమ్ముకోవచ్చు. రెగ్యులర్ గా ఉండే స్టాల్స్ తో పాటు ప్రత్యేకంగా మేళ కోసం చాలా స్టాల్స్ అందుబాటులో ఉంచారు. ఈ మేళాలో ఇది యాన్యువల్ ఫీచర్. మనకు 15th డిసెంబర్ టు 31st డిసెంబర్ ప్రతి సంవత్సరం ఈ ఫిక్స్డ్ డేట్స్ మీద చేస్తూనే ఉంటాం. 25 ఏళ్ల నుంచి మనం చేస్తున్నాం. ఇక్కడ ఆల్ ఇండియా నుంచి వస్తుంటారు. వాళ్ళను అవార్డు విన్నింగ్ వాళ్ళను, ఎక్స్పర్ట్స్ను, అటువంటి నిష్ణాతులను సెలెక్ట్ చేసి మనం తీసుకుంటాం. దగ్గర 500 స్టాల్స్ ఉంటాయి మనకు. 400 artisans have come from different parts of our country. ఇతర స్టేట్ల నుంచి వచ్చిన ఉత్పత్తులు కొనడానికి హైదరాబాద్ అమ్మాయిలు ఆసక్తి చూపుతారని చెబుతున్నారు వ్యాపారులు. బీహార్, రాజస్థాన్,
కోల్కతా, జైపూర్, ఢిల్లీలో ఫేమస్ దుస్తులతో పాటు కొండపల్లి బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. లెదర్ పపెట్స్, తోలు బొమ్మల ఐటమ్ తెచ్చాం మేడం. ఇక్కడ మా దగ్గర 20-40 మోడల్స్ ఐటమ్స్ ఉన్నాయి మేడం. ల్యాంప్ షేడ్ ఐటమ్, పెయింటింగ్స్, పపెట్స్, డోర్ హ్యాంగింగ్స్, టోటల్ హ్యాండ్ వర్క్తో వస్తాయి మేడం. మాకు దీనివల్ల స్టేట్ అవార్డుగా నచ్చింది మేడం. మాకు ఇదే వృత్తిలో మా ఆర్టిజన్స్ ఒక 100 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి మేడం. క్రాఫ్ట్ మేళాలో దొరకని వస్తువంటూ ఉండదు. చిన్నపిల్లలకు ఉపయోగపడే వస్తువుల నుంచి ఇంటి డెకరేషన్ వరకు తక్కువ ధరకే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వేరే రాష్ట్రాల నుంచి వస్తాయి కాబట్టి యూనిక్ గా ఉంటాయంటున్నారు హైదరాబాదీలు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఉన్ని దుస్తులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయంటున్నారు. डिफरेंट वेराइटीज रहते हैं, उसमें 10-15 वेराइटीज है मैडम. यदि पूरा कच्ची वर्क परमिट शॉप है मेरा. मेले में तो ठीक ही है मैडम, अभी कस्टमर आने के बाद पता चलते हैं. अभी ओपन किए आज से उद्घाटन है शिल्पाराम का. बोले तो अभी कस्टमर का कुछ पता नहीं है, इतना अभी कोरोना का वजह से इतना कस्टमर आते नहीं आते वो पता नहीं. ఫుడ్ కోర్ట్, బోటింగ్లు మేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. చిన్నారుల కోసం హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ 14వ ఎడిషన్ పేరుతో మళ్లీ నగరంలో మొదలు కానుంది. ఈ నెల 24 నుంచి 26 వరకు హైటెక్స్లో జరగనుంది. ఈ ఏడాది కిడ్స్ ఫెయిర్లో చిన్నారులతో పాటు వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులు ప్రదర్శించవచ్చు. ఫెయిర్లో 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఫెయిర్కి సంబంధించిన బ్రోచర్ని రిలీజ్ చేశారు నిర్వాహకులు. school 27 years back with only 56 humble students. And today we have already expanded our wings with more than 25,000 students from KG till PG. And our USP, if I talk about our scholarships, our state-of-art infrastructure, and we have given scope to each and every child to explore his dimensions, all the dimensions, whether it's co-curricular, curricular, extracurricular. From, if I talk about Pallavi Gandhipet International Branch, one of our students, Shrestha Reddy, she is gold medalist state level, and she's a national level archer. From Bovenpalli, we have a singer who has emerged out. From Alwal branch, we have a mountaineer. ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు బాల్నగర్ ఎస్ఓటీ, పేట్ బషీర్బాగ్ పోలీసులు. ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లో ఫేక్ సెకండ్ ఛానల్ తయారు చేసి మోసాలు చేస్తున్నారు. నిందితులు ప్రియరంజన్ నాయక్, ప్రేమ్ కిషోర్ను అరెస్ట్ చేశామన్నారు బాలానగర్ డీసీపీ పద్మజ. ప్రధాన నిందితుడు సత్యనారాయణతో పాటు మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి 1,31,00,000 నగదు, 1 కారు, 3 సెల్ ఫోన్స్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. యాక్టివేషన్ అని చెప్పి దాదాపు ఒక 15 లక్షలు, తర్వాత స్లాట్ బుకింగ్, దానికి రెంట్ కట్టాలి కదా, అకౌంట్ రెంట్ ఉంటుంది, దానికి ఒక 10-15 లక్షలు, తర్వాత దాని మీద లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకోవడానికి ఇంకొక 20-25 లక్షలు, మొబైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కొంచెం ఇంకొన్ని పైసలు, తర్వాత ఇవన్నీ యాక్టివ్ అయిన తర్వాత ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి పైసలు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్ నుంచి ఇంకొక సెకండ్ ఛానల్ అకౌంట్ హోల్డర్కే డబ్బులు పోతాయి. సో ఇతనికి 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అతను మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తారు డబ్బులు అన్నట్టు. లైక్ 170 కోట్లు దీనికి, లేదంటే 250 కోట్లు, అంటే ఇద్దరు మధ్యన ఒక అగ్రిమెంట్ ద్వారా పైసలు వస్తాయి అని చెప్పి వాళ్ళని నమ్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.